వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పరకాల చలివాగు బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కరువు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు. పారిశుద్ధ పనులు చేపట్టకపోయినా పన్నులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు వెలికీతకు అంతరాయం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి 5 ఏళ్లు అవుతున్నా లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల నేత కార్మికుల సమస్యల పరిష్కార మార్గం చేపట్టబోయే రిలే నిరాహార దీక్షలకు సంబంధించిన వాల్ పోస్టర్ను జేఏసీ సభ్యులందరూ కలిసి ఈ రోజు చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్, ఆసాముల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవి గారు, ఏఐటియుసి, సిఐటియుసి కార్మిక సంఘాల నాయకులు పంతం రవి, కోడం రమణ మాట్లాడుతూ మనుషుల మానాలను కాపాడే నేతన్నలకు ఉపాధి కల్పించి చేయూతనందించాల్సిన ప్రభుత్వం గత 6 మాసాలుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్న సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను పట్టించుకోకుండా, సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడం వలన దాదాపు ఇప్పటి వరకే 10 మంది నేతన్నలు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని, అయినా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా సిరిసిల్ల నేతన్నల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ప్రధానంగా నెలకొన్నటువంటి ఉపాధి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి రేపు జూలై 22వ తేదీ నుండి రిలే నిరాదీక్షలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం గత 6 ఏళ్ల నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. మరి అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇక్కడ మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ఈ వస్త్ర పరిశ్రమపై ఆధారపడినటువంటి దాదాపు 10 మంది నేతలను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతం జూలై 23వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల పౌరం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలందరూ ఐక్యంగా పెద్ద ఎత్తున రిలే నిరాదీక్షలు, అదేవిధంగా భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా దశలవారీ పోరాటాలను నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణను కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆధారపడి పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికులు, ఆసాములు, యజమానులు కూడా అన్ని వర్గాలు కూడా రేపటి నుంచి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగానే గత్యంతరం లేని పరిస్థితుల్లో రేపటి నుండి పూర్తి స్థాయిలో సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్, అదే క్రమంలో జేఏసీగా ఏర్పడి నిరవధిక నిరాహారాలు కొనసాగించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దీనికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని రంగాల కార్మికులు కానీ, ఆసాములు కానీ తమ వద్ద ఉన్న వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని రకాల వాటిని బంద్ చేయించి రేపటి నుండి జరపతల పెట్టిన నిరాహార దీక్షలో పాల్గొని ఈ నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల పరిశ్రమల ఐక్యవేదిక ద్వారా చేపడుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి. దీనికి సిరిసిల్లాల నుండి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పవర్లూమ్స్
అనుబంధ సంఘాల సైటింగ్లు, డైయింగ్లు, దీనికి సంబంధించినటువంటి యజమానులు, కార్మికులు అందరూ కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ, ఏదైతే ఉందో మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలను ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పెడిచెవిన పెడుతున్నటువంటి దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, ముఖ్యంగా సిరిసిల్లాలో గత 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి విద్యుత్తు సబ్సిడీని ఏదో సాకుతో సెస్ వారు ఎత్తివేసి మనకు చేస్తున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెలపడానికి ఈ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా స్పందించి ఈ విద్యుత్ సమస్యను, ముఖ్యంగా విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. అలాగే ఇతర ప్రభుత్వ ఆర్డర్లు గాని, కార్మికులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ గాని యథావిధిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిలాష్ ఆధ్వర్యంలో వర్షం సైతం లెక్క చేయకుండా ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఆదివారం హన్మకొండ పోలీస్ స్టేషన్లో జర్కింగ్లను ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణలతో కలిసి అందజేశారు. अभिलाष కొంచెం ఎంత పడి అన్న మధ్యలో వాళ్ళే అయినా కూడా రావద్దు, లోపల రమ్మని. అన్నా ఊరిల్ల ఒకటి పే వేసుకోమని కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవాళ రాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ వారి ఆధ్వర్యంలో ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళకి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. నిన్న సాయంత్రం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం నుంచి పెరుగుతూ వచ్చిన గోదావరి నీటి మట్టం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జల వనరుల శాఖ తెలుపుతుంది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమురు గ్రామం వద్ద వరద నీరు రహదారి పైకి చేరడంతో భద్రాచలం నుంచి విలీనం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయం జాకారం గ్రామ సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అరుదైన సంఘటన. బస్సులో వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ మహిళలు ఉచిత ప్రయాణం. హన్మకొండ నుండి సిద్దిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో వెల్లుల్లిపాయ పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం కొండాయి గ్రామానికి చెందిన మాదరి పోచమ్మ అనే వృద్ధురాలికి ఫిట్స్ వచ్చి అస్వస్థకు గురి కాగా సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఎయిర్ బోట్ సహాయంతో జంపన్న వాగు దాటించారు. కాగా జంపన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు గత 10 రోజుల క్రితం కురిసిన వర్షానికి వాగి వృద్ధుతికి కొట్టుకుపోయింది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ 2 ఎయిర్ బోట్స్ ను ఏర్పాటు చేశారు. వృద్ధురాలిని వాగు దాటించి చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఏటూరు నగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు 7న పంజాబ్లోని అమృత్సర్లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ వాల్ పోస్టర్ను ఈ రోజు హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. మన చెమట చుక్కల ద్వారా మన నెత్తుటి చిందించి దేశ సంపదను సృష్టించే మనం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కారణం చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడమేనన్నారు. జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో ఆగస్టు 7న జరిగిన జాతీయ ఓబీసీ మహాసభలో జాతుల శ్రీనారాయణ గారి నాయకత్వం జాతుల శ్రీనారాయణ గారి నాయకత్వం వైరి రవికృష్ణ గారి నాయకత్వం జై బీసీ. అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరి దేశ జనాభాలో సగభాగానికి పైన 60% ఉన్న బీసీల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న బీసీ ముఖ్య కార్యకర్తలతో ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మేము డిమాండ్ చేసింది ఏంటంటే ఆ సభ ద్వారా ఈరోజు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య
బీసీల కులగణన చేపట్టాలి. బీసీల కులగణన చేపట్టి బీసీల జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఇవ్వాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీల వాటా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు అనే ప్రధాన డిమాండ్ తోటి ఆగస్టు 7వ తారీఖు రోజును జాతీయ ఓబీసీ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కులగణన చేపడతామని చెప్పి అనేక సార్లు వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నప్పటికీ కూడా తీరా సమయం వచ్చేసరికి కులగణన చేపట్టడంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు వెనుకపోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా బీసీల కులగణన చేపట్టి వారి జనాభా దమాష్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము నరేంద్ర మోడీ కూడా అడుగుతున్నాం, మరి దేశంలో అధిక శాతం ఉన్న బీసీల కులగణన చేపట్టాలి. ఈరోజు కుక్కలకు నక్కలకు అందరికీ కూడా వాటి లెక్కలు తీస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అధిక శాతం ఉన్న బీసీల లెక్కలు ఎందుకు తీయట్లేదని చెప్పి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు. ఆ జనాభా లెక్కల్లో మరి సోదర ఎస్సీ ఎస్టీల జనాభా లెక్కలు తీసి వారికి అనుకూలంగా వారికి రిజర్వేషన్లు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయట్లేదు? బీసీల జనాభా లెక్కలు తీస్తే మీకు పోయేదేముంది? మా వాటా మాకు ఏమి మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈసారి జరిగే జనాభా లెక్కల్లో బీసీల కులగణన చేపట్టి బీసీలకు న్యాయమైన డిమాండ్లు, మేము అడుగుతున్న డిమాండ్లను ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఈ మహాసభను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహాసభకు పెద్ద ఎత్తులో వరంగల్కి వెళ్ళి తెరవాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. వేములవాడలో ఘనంగా గురు పౌర్ణమి పర్వదినం వేడుకలు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురు పౌర్ణమిని పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో మరియు తిప్పాపురం సాయిబాబా ఆలయంలో స్వామివారిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్, బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ల గురిజాల ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నార్కోటిక్ ట్రైనింగ్ స్టింపర్ డాగ్ తో అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిసరాలు, అనుమానాస్పద వస్తువులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా భాస్కర్ ఐపీఎస్ డీసీపీ రైల్వే స్టేషన్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిర్బంధించి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ గారి ఆధ్వర్యంలో మరియు స్పెషల్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా నార్కోటిక్ డ్రాగ్ను తీసుకొచ్చి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ట్రైన్లను ఉచితంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాగులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. అటు ఇటు ముందుకు వెనక కొంచెం 4 వాడతలేరని ఒకసారి గంజాయి కూడా
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ఒక ఆశయం కోసం మంచి ఆలోచన విధానంతో ముందుకు పోవాలని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక మతానికో కులానికో కాకుండా ఈ దేశ ప్రజలందరూ నా వాళ్ళు అని దృష్టిలో ఉంచుకొని రచించారని అన్నారు. కులమత వర్గ వర్ణ భేదాలు లేకుండా తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రజలు మనల్ని విశ్వసిస్తారు. నేను కులాల కంటే ఎక్కువ నా సొంత వ్యక్తులు ఎక్కువ నమ్ముతాను. అది ఏ కులమన్నా కానీ ఏ మతమన్నా కానీ నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాతో వేలాది మంది కార్యకర్తలు ఉంటారు. మా నియోజకవర్గం 30 ఏళ్ళకైతే రాజకీయాలు ఉన్నా అన్ని వర్గాల అన్ని కులాల వ్యక్తులు నాతో ఉంటారు. అందరు నాతో కూర్చుంటారు. అందరు నా డైనింగ్ టేబుల్ కూర్చొని తింటారు నాతో. అందరు నా బెడ్రూమ్ లాగతారు. అందరూ మా టీచర్ లాగతారు. ఎవరికి ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి అంటే వ్యక్తి ఇంపార్టెంట్. సరే వాళ్ళ ఏదైతే మీరు శిక్షణ తరగతులు పెట్టుకున్నారో ఒక మంచి ఆశయం కోసం ఒక మంచి ఆలోచన విధానంతోనే రేపు ఏదైతే గత 75 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేధావులు ఆ రోజు ఒక దగ్గర కూర్చొని ఆనాడు మరి అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది. వారు ఒక ముందు చూపుతోని ఒక వర్గానికి ఒక కుల రాష్ట్రంలో హింసా చర్యలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. వినుకొండలో 2 వ్యక్తుల మధ్య వ్యక్తిగతంగా జరిగిన ఘటనపై రాజకీయ రంగు పులమటం సబాబు కాదు. ప్రతిపక్షం వారు చేస్తున్న అసత్య ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ఆధారాలతో సహా పటాంపంచలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదో చెప్తున్నారో దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది. అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయటానికే ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఆయన అంటాం తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం వస్తున్న వినుకొండకు వచ్చి చెప్పింది. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ 2 వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు. మీ అందరికీ తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా, న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా
ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ని కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు, మాట్లాడారు, చూశారు. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.